ఒకసారి మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. నేను ఆల్రెడీ మందమరిలో ఒకసారి వారి దగ్గర క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడం జరిగింది. తర్వాత మన మైనారిటీస్ సిఓ గారికి చెన్నూరులో కూడా పెట్టమంటే చెన్నూరులో కూడా అక్కడ కూడా అటెండ్ చేస్తాను. ఆర్కేపీలో మార్నింగ్లో అక్కడ కూడా న్యూ ఇయర్ గ్రీటింగ్స్, క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ₹1,00,000 మన క్రిస్మస్ సెలబ్రేషన్స్కి ఇచ్చినారో ఈరోజు డిన్నర్ పెట్టడము, మీతో వచ్చి డిన్నర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మన పాస్టర్ గారు చెప్పినట్టు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ క్యాంపెయినింగ్లోనే మీరు అప్పుడు నాకు కోరడం జరిగింది, మాకు క్రిమిటోరియంకి ఒక జాగా కావాలి, మాకు క్రిస్టియన్స్కి ఇంకా కొంచెం చర్చ్కి రిపేర్స్ కోసం మాకు నిధులు కావాలన్నప్పుడు ₹15 లక్షల ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ కూడా క్రిమిటోరియం కోసం ఆర్కేపీలో అక్కడ ఇక్కడ భూమి కొంచెం కష్టంగా ఉందని చెప్పి ఆర్కేపీలో సింగరేణి సంస్థ, మన జిఎం గారు ఉన్నారు ఇక్కడ, వారికి తెలుసు, 2-3 సార్లు ప్రపోజల్ పోయినప్పటికీ కూడా అక్కడ క్రిమిటోరియంకి, శ్మశాన వాటికకి, కబ్రస్థాన్కి మూడింటికి కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే నేను ఎండి గారు ఆఫీస్లో కూర్చున్నాను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఇది ఎట్లనే కావాలి, ఎందుకంటే ఈ అందరు కూడా బర్త్డేస్ అన్నీ కూడా సెలబ్రేట్ మంచిగా చేసుకుంటారు, కానీ చనిపోయినప్పుడు మంచి ఫేర్వెల్ ఇవ్వాలంటే ఒక మంచి శ్మశాన వాటిక, ఒక మంచి క్రిమిటోరియం, ఒక మంచి కబ్రస్థానం ఉన్నప్పుడే మనము వారి సోల్ మంచిగా ఉండాలనుకుంటే ఇవన్నీ పోయేటప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పి వారికి నచ్చ చెప్పి ఒక 5 ఎకరాల సైట్, 3 ఎకరాలు శ్మశాన వాటికకి, 2 ఎకరాలు క్రిమిటోరియం ఇంకా కబ్రస్థాన్కి అలాట్ చేయడం జరిగింది. దాంతోపాటు ₹30 లక్షల కూడా క్రిమిటోరియం కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా మా డిఎంఎఫ్టి నిధుల నుంచి మన క్రిస్టియన్ సోదరులకు శాంక్షన్ చేస్తాం. మొన్న కూడా దాని ఫౌండేషన్ స్టోన్ కూడా వేయించడం జరిగింది. అప్పుడు ప్రభుదాస్ గారు వచ్చారు. ప్రభుదాస్ గారు వచ్చి చెప్పినారు, సార్ మేము ఎప్పుడు ఊహించలేదు మీరు ఇంత తొందరగా మాకు ఇలాంటి కార్యక్రమం పెట్టి మాకు పని ప్రారంభం ఇస్తారని చెప్పి ప్రభుదాస్ గారు కూడా వారు చెప్పడం జరిగింది. నేను నిన్న మార్నింగ్ వాక్ ఆర్కేపీలో మార్నింగ్ వాక్ వెళ్ళాను. అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఏమి ఖర్చు పెట్టాలి అని చెప్పి అక్కడ వెళ్ళినప్పుడు ఒక ముందు క్రిస్టియన్ సోదరులు వచ్చి నాకు థ్యాంక్ యూ సార్, మీరు ఇలాంటి మంచి కార్యక్రమం ఇక్కడ చేస్తారు అన్నప్పుడు నేను మర్చిపోయినాను యాక్చువల్లీ. కానీ వారికి ఒక గుర్తింపు వచ్చింది, అరే మా కోసం మా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారని చెప్పి. సో నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. జిఎం గారికి, డిఎండబ్ల్యూ గారికి, ఇతర అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ నమస్కారం. సో ఈరోజు మనము ఇక్కడ క్రిస్మస్ ఫీస్ట్ సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు సంక్రాంతి ఆర్ భోగి, పొంగల్ మన డిఫరెంట్ ప్లేసెస్లో, డిఫరెంట్ రాష్ట్రంలో వేరే వేరే పేరుతోటి ఫెస్టివల్ సెలబ్రేట్ అవుతుంది. దానికి అంటే ఇండియా ఒక రీచ్ అండ్ కల్చరల్ డైవర్స్గా కంట్రీ ఉంటుంది. రకరకాల రిలీజన్ సంబంధించిన ఉంటుంది, వేరే ఎస్టేట్ అంటే ఎథనిక్ ఫెస్టివల్స్ ఉంటుంది. మనం ఎక్కడైనా వెళ్తే ఒక సేమ్ మోటో తోటి, పీస్, హార్మోనీ తోటి ఉండాలి, అందరితోటి కలిసి ఉండాల్సింది, అందరూ ఏకమై రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ప్రయత్నం చేయాలి. ఎక్కడైనా పీస్, ప్రాస్పెరిటీ ఉంటుంది అంటే అదే ఏరియాలో, రాష్ట్రంలో, అదే రీజన్లో డెవలప్మెంట్ వస్తుంది. సో కాబట్టి ఈ మంచి రోజుకి ఈ ప్రోగ్రామ్ పెట్టారు అంటే ఇది కూడా ఒకటి, అందరూ రిలీజన్ వాళ్ళు, అందరూ రీజన్ వాళ్ళు అందరూ కలిసి ఉండాల్సింది ఈరోజు మంచిగా పెట్టారు. నా తరఫున ఆల్ కమ్యూనిటీస్కి ఫెస్టివల్ సంబంధించిన, క్రిస్మస్ సంబంధించిన గ్రీటింగ్స్, ఆర్ పొంగల్ సంబంధించిన, భోగి సంబంధించిన గ్రీటింగ్స్. ఈ కార్యక్రమంలో వచ్చిన అందరికీ నా తరఫున థ్యాంక్స్. అండ్ మన రాష్ట్ర ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్ పరంగా ఆల్ కమ్యూనిటీ కోసం, డెవలప్మెంట్ కోసం, ప్రాస్పెరిటీ కోసం మనం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. whatever community, whatever region, whatever religion may be, ఖచ్చితంగా
రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి అభివృద్ధి కోసం ఏమైనా పాలసీ ఉంటుంది దానికి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. కాలంలో మరియు క్రిస్మస్ ఈరోజు హిందూ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా నూతన సంవత్సరం అడుగుపెట్టి ఈరోజు కూడా భోగి, సంక్రాంతి, పొంగల్ అది కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. మన క్రిస్మస్ సెలబ్రేషన్స్ అప్పుడు నన్ను ఇక్కడ ఇన్వైట్ చేశారు. ఆ రోజు కొద్దిగా ఏరే ప్రోగ్రాంలో ఆ రోజు రాకపోయాను. అట్లీస్ట్ ఈ రోజు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన చర్చ్ పెద్దలు మా జిఎంఆర్స్కి వచ్చి కొన్ని అడగడంతోనే ఆ రోజు ఆర్చ్ చేయాలి బిఫోర్ క్రిస్మస్ అనగానే మా వర్క్షాప్ పీపుల్ అందరినీ కూడా ఎంకరేజ్ చేసి బిఫోర్ క్రిస్మస్ ముందు ఒక మంచి ఆర్చ్ అని ఇక్కడ మన మందమరి పట్టణంలో ఒక పెద్ద చర్చ్ ఇక్కడ ఉన్నది. ఇక్కడ మా క్రిస్టియన్ సోదరులందరూ కూడా ఇక్కడ ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన చేసేది ఈ మందమరి పట్టణం అందరూ ప్రజలంతా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తారు. ఒక మంచి ఉద్దేశంతో వెంటనే ఆ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ యేసు ప్రభువుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.